పాలనలో రైతులకు మాటను ఇచ్చాం నిలబెట్టుకున్నామన్నారు బిర్లా ఐలయ్య. రైతులతో కలిసి సంబరాలలో పాల్గొన్నారు. ప్రజాపాలనలో రైతన్నకు మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే తెలిపారు. తుర్కపల్లి మండలంలో రైతులతో రుణమాఫీ సంబరాలలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమమని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య అన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రైతులను కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. తుర్కపల్లి చౌరస్తా నుండి రైతు వేదిక వరకు 5,000 మందితో ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రైతులు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బ్రతకాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు చేసిందని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25,000 చొప్పున 4 విడతలుగా ₹1,00,000 మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ అమలు చేయలేదని గుర్తు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి ₹1,00,000 రుణమాఫీని ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి ఇవాళ మరి 31,000 కోట్లు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్పిండు, ఇది 20 సంవత్సరాలు మనం చెప్పుకుంటున్నారే, 20 సంవత్సరాలు మనం చెప్పుకుంటున్నారే. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలే. ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాది గుజరాత్ రోడ్ మోడల్, మాది ఈ రాష్ట్రం రోడ్ మోడల్ అంటున్నారు. మరి నాకు అడుగుతున్నా, భారతదేశంలో ఉన్నటువంటి 24 రాష్ట్రాలలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భారతదేశంలో తెలంగాణ రోడ్ మోడల్ వాళ్ళ యొక్క కమిషన్ల కోసమో దేనికోసమో కాదు. ప్రతి రైతు పండుగ చేసుకోవాలి, ప్రతి రైతు అప్పు లేకుండా ఉండాలి. రైతు పండించే అన్నంతో మనందరం వద్దతోటే మనం అన్నం తింటున్నాం కాబట్టి రైతన్న పండుగ చేసుకుంటూనే మనకు కూడా అది ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మన ప్రభుత్వం పోతుంది. కాబట్టి మీరు ఇవాళ ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ లో ఇంకా అన్ని మండలాలు కూడా ఈ రోజు చేసుకుంటారు. కాబట్టి సాయంత్రం 4 గంటలకు మీ ఎక్కడైతే రైతు వేదికలు లేవు వాటి ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి మన వ్యవసాయ అధికారులు కూడా మనకు లిస్ట్ ఇచ్చారు. ఎవరికైతే ఈ రోజు ₹1,00,000 ఆ లిస్ట్ కూడా ఇచ్చారు. చాలా మంది ప్రతిపక్షాలు అంటున్నారు రేషన్ కార్డు అని ఇంకోటని బుర్రని పనిచేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి పాటించిన తర్వాత ప్రతిపక్షాలకు నిద్రపడతలేదు. ఇప్పటికే తెలంగాణ రైతాంగం, తెలంగాణ యువత, తెలంగాణ మహిళల అక్కచెల్లెలు కూడా కాంగ్రెస్ పార్టీకి చేతులు పడుతున్నారు. ఇక రైతాంగం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొక్కిరని చెప్పి వాళ్ళ నిద్ర పట్టక ఒక రేషన్ కార్డు అంటున్నారు, ఒక మాఫీ అంటున్నారు. మరి 10 ఏళ్ళ అధికారం ఉండి మాఫీ చేయలేని వాళ్ళు ఇవాళ బుక్కు మీద వేసుకొని నిద్రపోతున్నారు. కాబట్టి ఇది మీ అందరి ఆశ్రయంతో రైతన్నలు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, ఎంతో మంది మేధావులు కలగలిగినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో రైతు రాజుగా ఉండాలని తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఆలేరు వ్యవసాయ రైతుల పక్షాన, ఆలేరు ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రి మండలి అందరూ కూడా నిజంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి మొక్కాల్సిన అవసరం ఉంది. ఇలా దేవుడు ఉండేదంటారు. మన దేవుడు ఎవరు? రైతు. రైతు పండిస్తే మనం అన్నం తింటున్నాం. అలాంటి రైతుకు ఇలా రుణముక్తి కల్పించినటువంటి ప్రభుత్వం తల్లి సోనియమ్మ 60 సంవత్సరాల కల సాధక చేసి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఒక్క మాట వరంగల్ డిక్లేర్ చెప్తే దాని గౌరవ ముఖ్యమంత్రి ఇలా శాసనంగా పరిగణించి ఇలా మనకు రుణమాఫీ చేసింది. కాబట్టి మీ అందరి తరఫున ఇక్కడ మా అధికారులు కూడా ఇంకేమైనా చిన్న వాళ్ళ మిస్టేక్స్ ఉంటే కూడా ప్రతి బ్యాంకులో ఒక నోడల్ ఆఫీసర్ పెట్టి ప్రతి రైతన్నకు రుణమాఫీ కావాలి, ఎక్కడ చిన్న మిస్టేక్ జరగకుండాలని చెప్పి ఇలా నోడ్ ఆఫీసర్ కూడా ప్రతి బ్యాంకులో అమలు చేస్తాం. కాబట్టి ఎవరు కూడా తొందరపడకుండా
ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఎవరికైనా పాస్బుక్ ఏమైనా కరెక్షన్ ఉన్నా, రేషన్ కార్డు కుటుంబమే ప్రమాదం తప్ప రేషన్ కార్డు రుణమాఫీ సంబంధం లేదు. మీరు గ్రామ గ్రామాన రైతులకు చెప్పాలి, గ్రామ గ్రామాన దండం రేపియాలి, గ్రామ గ్రామాన ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేయాలి. ప్రతి ఇంటికి పోయి రైతు చెప్పాలి, ప్రతి రైతు పండగ చేసుకోవాలి. ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రుణాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి గౌరవ మా బాలు ప్రధాని రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రైతాంగం పట్టినటువంటి మక్కువకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, ఇంకా ఇక్కడ వ్యవసాయ అధికారులు కానీ, ఇక్కడ పిఎస్ఎస్ చైర్మన్ కానీ, మన జిల్లా నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామాల నుంచి సీనియర్ నాయకులు, మండల నాయకులు అందరూ కూడా రైతులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడి ఈ సంబరాలు ఇంకా కూడా 4 గంటల వరకు కొనసాగించాల్సిందిగా తెలుసు. ఒక అర్జెంట్ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.